అందరికీ వందనాలు. అందరికీ నమస్కారం చెప్తున్నాను. నా పేరు గంటా రమేష్. మాది తూర్పుగోదావరి జిల్లా మల్లికపురం మండలం రాజుల తాలూకా. మాది తూర్పుపాలెం సొంతూరు. అయితే నేను ఈ వీడియో రావడం కారణం మనుషులు మట్టి వచ్చాను, లేదా రాను, నాకు అంత అవసరం లేదు. దేవుని సేవకుల్ని మీరు చాలా నీచంగా మాట్లాడుతున్నారు. సేవకుల్ని, దేవుడి బిడ్డల్ని దూషిస్తున్నారు, సేవకుల్ని కొడుతున్నారు, సేవకుల్ని చంపేస్తున్నారు. మీకు ఏమవుతుంది? సేవకులు చంపడం వల్ల, సేవకులను తిట్టడం వల్ల, దేవుని బిడ్డని తిట్టడం వల్ల మీకు ఏమవుతుంది చెప్పండి? ఏమన్నా అవుతుందా? ఇప్పుడు మేము హిందువులను, క్రైస్తవులు, ముస్లిమ్స్ అంతా కలిసి ఉంటాం. ఎంతో సంతోషంగా ఆనందంగా కలిసి ఉంటాం. మాకు ఎప్పుడూ అదని ఇదని మేము అనుకోలేదు. కానీ ఈ మధ్యనే ఒకడు తయారయ్యాడు, రాధామోహన్ దాస్. అతనికి ఏం పని పాట లేదు. పని పాట లేనివాడు రకరకాల ఆలోచనలు వస్తాయి. రకరకాల ఆలోచనలు వచ్చి ఈ క్రైస్తవుల్ని ఆ వ్యక్తి చాలా దూషిస్తున్నాడు. క్రైస్తవుల్ని. ఆయన హిందువు అయితే హిందువులో ఉండమను, క్రైస్తవ జోడికి ఎందుకు వస్తాడు ఆయన? ఇప్పుడు మేమేమన్నా ఆయన జోలికి వెళ్ళి మేమేమన్నా ఆయన ఏమంటున్నామా? ఇప్పుడు రకరకాల బూలు తిట్టాడు. బైబిల్ పనికి మాలింది, మీ గొర్రెలు అని అన్నాడు ఈ రాధామోహన్ దాస్. మరి మేము అనలేదు కదా అలాగా. ఏమి ఎరగని అమాయకులనేమో మీరు అరెస్ట్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. మరి రియల్గా మాట్లాడుతున్నారు కదా రాధామోహన్ దాస్. మరి ఆయన ఏం చేయరే? మరి ఆయన అరెస్ట్ చేయరే? ఆయన అరెస్ట్ చేయండి. ఆయన అన్న మాటలు కూడా ఉన్నాయి కదా. వీడియోలు తీయండి, వీడియోలు చూడండి. ఒకసారి వీడియోలు మీరు కూడా కరెక్ట్గా నిదానంగా చూడండి. చూసి ఆయన ఏం మాట్లాడాడు, ఏమన్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. కానీ అమాయకుల పాస్టర్లని, దేవుడి బిడ్డలని, దేవుడి సేవ చేసుకునే వాళ్ళని చంపేస్తున్నారు. చంపడం వల్ల మీకేమవుతుంది? నోరుంది కదా మాట్లాడటానికి. నిలబెట్టి మాట్లాడు, నిలదీసి మాట్లాడు. చంపడం ఏంటి? అప్పుడు వాళ్ళు చంపేస్తున్నారు. నిదవాళ్ళు ఊరుకుంటారా? చంపడం చేత కదా వాళ్ళకి. కానీ అంటే మా దగ్గర ఏముంది గుణం? క్షమించి గుణం ఉంది మాకు. దేవుడు ఏమి నేర్పాడంటే క్షమించమని, ఎదరవాడిని క్షమించమని నేర్పాడు మాకు. బైబిల్లో ఏముంది? క్షమించు, ఎంత తప్పు చేయనివాడైనా క్షమించు. ఆ క్షమించి గుణం మాకు ఉంది కాబట్టి, బైబిల్ మాకు నీతి నేర్పింది కాబట్టి మేము క్షమిస్తున్నాం. కానీ మీరు క్షమించి గుణం మీ దగ్గర లేదు కాబట్టి ఆ పాస్టర్లను చంపేస్తున్నారు, పాస్టర్లని నీచంగా చూస్తున్నారు. ఈ మధ్య ఎవరో వీడియో వచ్చింది. ఆ గొర్రెలు ఎక్కడ మేతుంటే గొర్రెల్ని ఇంకా చర్చికి వెళ్ళలేదా? రేపు వెళ్తారా చర్చికి? గొర్రెల్స్ అంటుంది. అది ఆవిడకి ఏమి తెలుసు దేవుడి గురించి? ఆవిడకి ఏమి తెలుసు? ఆవిడకి ఏమి తెలుసు అని మాట్లాడుతుంది. ఆవిడకి తెలవకపోతే నాలుగోడితో మాట్లాడము చెప్తాను, నిదానంగా చెప్తాను. అప్పుడు నాలుగోడితో మాట్లాడిన తర్వాత ఆవిడ రీల్స్ చేయమని. నాలుగోడితో మాట్లాడి, నాలుగోడితో మాట్లాడిన తర్వాత, నేను చెప్పింది విన్న తర్వాత ఆవిడని రీల్స్ చేయమని. మాట్లాడకుండా రీల్స్ చేయదని చెప్పి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడదని చెప్పండి ఆవిడకి. ఇష్టం వచ్చినట్టు వాక్కో. ఓ అమ్మాయి, నువ్వు ఎక్కడుంటావు నాకు తెలియదు కానీ, నీ పేరు నాకు తెలియదు కానీ చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నావు నువ్వు. నీకు నోరు ఉంది కదా, నీ ఇష్టం మాట్లాడుతున్నావు నువ్వు. నోరు ఉంది కాబట్టి మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం. దేవుడు మమ్మల్ని క్షమించమని మాకు బైబిల్ నీతి నేర్పుతుంది. నీతి నేర్చుకున్నాం కాబట్టి, బైబిల్ ప్రకారం నడుచుకుంటున్నాం కాబట్టి మేము క్షమిస్తున్నాం. మీ దగ్గర క్షమించి గుణం లేదు. పాస్టర్లు కొడుతున్నారు, సేవ చేసే వాళ్ళని కొడుతున్నారు, చర్చిలు కొట్టేస్తున్నారు. మీకు వచ్చే లాభం ఏంటి? రాధామోహన్ దాస్ ఉన్నాడు కదా, ఈ రాధామోహన్ దాసు పని పట్టలేదు. పని పట్టలేనివాడికి రకరకాల ఆలోచనలు వస్తాయి. ఒంటి నిండా పని ఉందనుకో, పొద్దున్న సాయంత్రం దాకా పని చేసాడనుకో, వాడికి ఆలోచన రాదు. అడుగు పని లేక పాట లేకుండా ఈ 10 మందిని వెనకేసుకుని క్రైస్తవుల్ని నీచంగా మాడతాడు. అతను కూడా ఒక 2 ఎకరాల్లో పంట భూమి ఇచ్చుకొని దుక్కు దున్ని పంట వేసి, ఆ పంట ఒక 200 బత్తాలు 300 బత్తాలు పండించి మాట్లాడము. ఇలాంటి మాటలు మాట్లాడతాడేమో. పొద్దున్న సాయంత్రం దాకా పని చేస్తే ఇలాంటి మాటలు మాట్లాడటం, క్రైస్తవుని విడిచిపెట్టడు. ఆడు పని చేసుకుంటాడు, శుభ్రంగా బతుకుతాడు. కానీ పని పాట లేక
ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఈ రాధామోహన్ దాస్కి ఎవరిని ఏమన్నా తెలియక నోటు కూర్చొని మాట్లాడుతున్నాడు. నోరు ఉంది కదా, ఖాళీగా మాట్లాడు కదా, నోటికి మాటలకే అద్దు లేదు, నోట్లో మాటలకు అద్దు లేదు, ఖర్చు లేదు కదా, మాట్లాడతా ఖర్చు లేదు. మాట్లాడక ఖర్చు ఉంటే మాట్లాడాడు, మాట్లాడినాడు ఖర్చు ఉండాలి. గవర్నమెంట్ ఒక ఒక చట్టం చేసి రావాలి. మాట్లాడకూడదు పన్ను వేయాలి. నీచమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడినోడికి, బూతు మాటలు మాట్లాడినోడికి పన్ను వేయాలి. అలాంటి పన్ను వేసి గవర్నమెంట్ వేస్తే మాట్లాడరు. ఖాళీగా ఉండి పని పాట లేక ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఈ రాధామోహన్ దాస్కి పాస్టర్ల మీద, క్రైస్తవుల మీద పడ్డాడు. ఆయన కూడా 2 ఎకరాల పంట ఇచ్చుకుని శుభ్రంగా దుక్కుదున్ని పంట ఊడ్చి పంట పండించమని ఒక 200 బత్త 250 బత్త పండించమని తెలుస్తుంది. పండించమని తెలుస్తుంది. నీకు తెలియట్లేదు, కష్టం తెలియట్లేదు. రైతు పండిస్తున్నాడు కదా, కష్టం తెలియట్లేదు. కష్టం ఎవరికి తెలియట్లేదు. రైతు పని చేసి కష్టం ఎవరికి తెలియట్లేదు. ఖాళీగా ఉండి సెల్ ఫోన్ల మీద ఈ ఫేస్బుక్లు, యూట్యూబ్లు చూసి తెచ్చిపోతున్నారు జనాలు, తెచ్చిపోతుంది. ఒకసారి ఆలోచించండి, కష్టాన్ని ఆలోచించండి. కష్టాన్ని గుర్తెరగండి, రైతుని గుర్తెరగండి. రైతు పడి కష్టాలు ఎవరికి తెరలేదు. రైతు పండించి పంట తినేసి ఖాళీ కూర్చుని అరక్క ఒళ్ళు కొవ్వెక్కిపోయి దేవుడి బిడ్డల్ని హింసిస్తున్నారు. దేవుడు ఒక మంచి చెడ్డలను మర్చిపోయి, ఇప్పుడు భూకంపాలు ఎందుకు వస్తున్నాయి? ఇలాంటి పనుల వల్లే. భూకంపాలు, ఈ సునామీలు, వరదలు ఎందుకు వస్తున్నాయి ఉన్నారు? మనల్ని బట్టే, మన పనులు బట్టి, మన ఒక ప్రవర్తన బట్టి, మన నడవడి బట్టి. లేకపోతే ఏమరా మన మంచిగా ఉండి మనం దేవుడిని నమ్ముకుంటూ, దేవుడిని స్మరించుకుంటూ, అందరూ పక్కోడి క్షేమం కోరుకుంటూ, పక్కోడు ఎవడన్నా ఆగలుగుతాడు ఉంటే అడిగి ఏమన్నా నీ దగ్గర ఉంటే పెట్టు, అడిగా నేను చేయకుండా. అంతేగాని ఖాళీగా ఉండి పని పాట లేకుండా ఒళ్ళు కొవ్వెక్కిపోయి అరిగి వరకును వీడియోలు చేసి దేవుడి బిడ్డల్ని హింసిస్తున్నారు. క్రైస్తవ పాస్టర్లని, దేవుడి సేవ చేసి పాస్టర్లని చంపేస్తున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారు. మరి రాధామోహన్ దాస్ ఎన్నన్నాడు మాటలు క్రైస్తవుల్ని? బైబిల్ పనికిమాలిది, గొర్రెలు, రకరకాల మాట్లాడాడు. ఇంకా వస్తాయి, వీడియోలు వస్తాయి, చేస్తాను. ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేశాను వీడియో. వేళ స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు వీడియో చూసి నేను ఆ మనసుని పట్టుకోలేకపోయింది మనసు. ఎందుకంటే పాస్టర్లు ఏం చేశారు? వాళ్ళు ఏదో బతుకుతారు, కష్టపడి దేవుడి సేవ చేసి బతుకుతున్నారు. 10 మందిని దేవుడిలో తీసుకొచ్చి ఆ కుటుంబాలకి ఒక వెలుగు చూపిస్తున్నారు. పాస్టర్ అంటే ఏంటి? దైవ సేవకుడు ఏంటి? దేవుడితో సమానం. పాస్టర్లని గౌరవించాలి, వాళ్ళని గౌరవించి మాట్లాడాలి. అంతేగా పాస్టర్లను ఎప్పుడు కూడా తూలనాడకూడదు, పాస్టర్ని ఎప్పుడు కూడా బూత్ తిట్టకూడదు. ఈ మధ్య ఇంకోటి వచ్చాడు, ఈ మాసిన రాజేష్. ఆయన కూడా పాస్టర్ని లంచగొడగా తిరుగుతున్నాడు. మరి ఆయన మనిషా? లంచా కొడక తిరుగుతున్నాడు. మూదుడు అడొచ్చా పాస్టర్ని? మరి ఆయనకి ఇష్టం హిందువుడా తెలీదు. ఒక పార్టీ కదా, దానికి రకరకాల ఇంచుమించు ఇటు గాలి ఎటు వెళ్తే ఆ పక్కల రకం అది. అంబేద్కర్ అమ్మోళ్ళందరూ కూడా, నేను అంబేద్కర్ అమ్మోడినే, నేను ఎస్సీ సంబంధించాను, గంటల అబ్బాయిని నేను. నేను చెప్తాను, భయం ఎందుకు? మనం ఏమైనా మోసం చేస్తే భయపడాలి. ఎవరన్నా అన్యాయంగా అంటే భయపడాలి. మనం మాట్లాడే మాట నిదానంగా ఉంది. ఎందుకంటే అన్యాయంగా మనం వెళ్ళకూడదు, అన్యాయం చేయకూడదు, ఒకరు అన్యాయం చేయకూడదు. ఒక చేతి ఉపకారం చేయాలి అంతే మాట. లేదా అపకారం మనం అవతల వాడికి అపకారం తలపడకూడదు. దానివల్ల లాభమైన మనకి ఏం రాదు. అర్థమైందండి? ఇప్పుడు రాధామోహన్ దాస్ మాటలు బాగోలేదు. ఇంకా ఉన్నారు 2-3 క్రైస్తవులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పేర్లు ఏదో తెలియదు కానీ వాళ్ళకి కూడా పని పడలేదు. ఒళ్ళు కొవ్వెక్కిపోయి వాళ్ళకి ఏమైనా ఖాళీ ఉంటే 4 దగ్గర మాట్లాడమని. వాళ్ళకి ఏమైనా ఖాళీ ఉంటే 4 దగ్గరికి వచ్చి మాట్లాడమని బాగా చెప్తాను. ఎక్కడో ఏమి తెలియని మాట్లాడేసి మీరు మీ సంఖ్య కుదుకోకండి. 4 మాట్లాడండి. 4 మాట్లాడితే ఒక అరగంట సేపు మీకు బాగా క్లారిటీ, దేవుడి గొప్పతనం ఏంటో, దేవుడి మహిమ ఏంటో, యేసు ప్రభు గొప్పతనం ఏంటో మీకు చెప్తాను. అంతేగాని తెలియనితోటి తెలియని దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడితే వాళ్ళకి ఏం తెలుసు మాట్లాడటానికి?
నాలుగింటి దగ్గర రావాలి. నాలుగింటి దగ్గర వస్తేనే మీకు అర్థమవుతుంది. అప్పుడు మాట్లాడాలి. నాలుగింటి మాట్లాడిన తర్వాత అప్పుడు రీల్స్ చేయండి. పరిస్థితుల కోసం అప్పుడు రీల్స్ చేయండి. నాలుగింటి మాట్లాడకుండా మీరు రీల్స్ చేయకండి. మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఊరు ఉంది కదని ఇష్టం మాట్లాడేది. అసలు ప్రభుత్వం కూడా గవర్నమెంట్ చట్టం తీసుకురావాలి. బూతులు ఆడేవాడికి పన్ను విధించాలి. బూతులు ఆడేవాడిని పన్ను విధించాలి. అప్పుడు మాట్లాడు బూతులు. పాస్టర్ అంటే లెక్కలేదు. లంచ్ పాస్టర్ని ఎవ్వరూ తప్పు. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద నాయకులను తిడుతున్నారు. బూతులు తప్పు, తిట్టకూడదు. నాయకులను గౌరవించాలి. దేశ నాయకులను గౌరవించాలి. దేశాని కోసం కష్టపడే వాళ్ళకి మనకు గౌరవించాలి. దేశం కోసం కష్టపడి పనిచేసే వాళ్ళని మనం గౌరవించాలి. అంతేగాని దేశం కోసం కష్టపడే వాళ్ళని దేవుడి సేవ చేసే వాళ్ళని బూతులు రాతుంటే మీకు సిగ్గనిపించట్లేదా? బూతాడదు నాకే వచ్చు. అది నేను బూతులు ఆడాను అనుకోండి, అసలు ఆ బూతులకి ఎన్ని బూతులు ఉన్నాయి అనుకుంటారేమో ఎవరైనా. అన్ని బూతులు వచ్చి నాకు ఎందుకు ఆడకూడదు. బూతులు ఆడడం వల్ల లాభం ఏంటి? నిన్ను బూతు తిడితే నాకు లాభం ఏంటి? వచ్చేది ఏంటి? నీకు ఏమైనా ఒప్పుకుంటే ఆకలితో ఉంటే పెట్టానుకో, అది సంతోషం. ఎదురు సంతోషం చూసి సంతోషపడే మనిషిని నేను. ఎదురుడు సంతోషం చూసి నేను సంతోషపడతాను. ఎందుకంటే ఓహో వాడు బాగున్నాడు రా, సో మనం హ్యాపీ అనుకోవాలి. ఎదురు బాధలు ఉంటే నేను సంతోషపడను. ఎదురు ఆకలితో ఉంటే నేను సంతోషపడను. అవతల బాగోవాలి. అది నా పద్ధతి. నాకు చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు నేర్పిన పద్ధతి నాకు అది. దేవుని మేము ప్రతి వారం మేము గుడికి వెళ్తాం కాబట్టి దేవుడు మాకు బైబిల్లో నేర్పింది. నీతి నిజత నేర్పింది, భక్తి నేర్పింది, ప్రేమ నేర్పింది, జాలి నేర్పింది, క్షమించు గుణం నేర్పింది. మీకు లేదు క్షమించు గుణం. మీకుంటే ఇలా మాట్లాడరు. ఇలా మాట్లాడే వాళ్ళు కాదు మీరు.